it's a very sad day for the family of poet and writer Mr. Varavara Rao. His family has been informed as recently as on Saturday that he has taken very ill, and the family is very worried for his safety as well as his health. We're now joined by Hemalata Garu. She is the wife of the poet Mr. Varavara Rao. Madam, మీకు మీరు నిన్న వరవరరావు గారితో మాట్లాడారు. ఆయన ఏం చెప్పారండి? నిన్న సాయంత్రం మామూలుగా రావాల్సిన ఫోన్ వచ్చిందండి ఒక 10 రోజుల తర్వాత. స్టార్ట్ చేయడమే మీరు ఎట్లా ఉన్నారు, హెల్త్ ఎట్లా ఉన్నది అని అంటే ఆ విషయం ఏమి వినిపించుకోకుండా, మా అమ్మ చనిపోయిందట కదా, మా బాపు చనిపోయిందట కదా, వాళ్ళ ఫ్యూనరల్ 6000 మెంబర్స్ వచ్చిందట, నువ్వు వెళ్ళావా అని అడుగుతున్నారు. అంటే ఆయన ఫాదర్ చనిపోయింది ఆయనకు 8వ ఏట, వాళ్ళ మదర్ చనిపోయింది 35 ఏళ్ల కింద. అయితే అప్పటి విషయాలు అడుగుతున్నారంటే మా సరి అయిన లేదు ఆయన, కానీ మాకు బాగా బాధ అనిపించింది. ఏమిటి అట్లా మాట్లాడుతున్నారు అని అంటే వెంటనే పక్కన ఉన్నాయని తీసుకొని, హెల్త్ అస్సలు బాగాలేదు, మెడిసిన్స్ ఏమి ఇవ్వట్లేదు, ట్రీట్మెంట్ జరగట్లేదు, ఇట్లనే మాట్లాడుతున్నాడు, ఏ పని చేసుకోలేకపోతున్నాడు, ప్రతి దానికి అటెండెంట్ మీద ఆధారపడుతున్నాడు, బ్రష్ చేసుకోవడం దగ్గర నుంచి బాత్రూమ్ పోవడం దగ్గర నుంచి. మళ్ళీ ఒకసారి మాట్లాడతాం ఏమంటే కూడా ఇంకా మాట్లాడలేడు ఆయనే. ఇవే విషయాలు, ఏదైనా మంచి హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పిస్తే తప్ప ఇది ఉండదు, బాగుండదు అని ఆయన చెప్పిండు మాకు. అప్పటి నుంచి బాగా వరి అవుతున్నాము. ఎన్ని పిటిషన్స్ వేసినాము బెయిల్ గురించి, కనీసం వీడియో కాల్ చూపించమని కూడా ఒక పిటిషన్ వేసినాం, ఒక 10-15 పిటిషన్స్ వేసినాం. ఏ పిటిషన్ సమాధానం లేదు. దాన్ని అడ్జర్న్ చేస్తుంటారు, పోస్ట్ పోన్ ఇట్లా నెలలు పోస్ట్ పోన్ అయితే దాని మీద రాదు. తీరా జడ్జిమెంట్ వస్తే రిజెక్ట్ అని వస్తుంది. ఇట్లా మాకు 1.5 year నుంచి ప్రతి చోట జరిగే విషయం అది. ఇంకా ఏం చేయమంటారో అది ఏం తోచట్లేదు. మా ఆయనకు ప్రాణభయం ఉందని మాకు బాగా భయంగా ఉంది. మీరు లాస్ట్ గా ఎప్పుడు వరవరరావు గారిని చూసారు మేడం? ఈ కరోనా కాంటెస్ట్ లో 28 ఫిబ్రవరి నాడు నేను కోర్టులో పోయి కలిసిన, బాంబే కోర్టు కలిసి 29 నాడు ఆదర్ జైల్లో ఉన్నారు. ఆయన పోయి కలిస్తే పర్మిషన్ ఇవ్వలేదు ఆ రోజు నాకు. పూనా జైల్లో 1.5 year నుంచి కలుస్తూనే ఉన్నా, నేనే భార్యను అని చెప్పి. 3 పిల్లలకు నాకు మాత్రమే పర్మిషన్ ఉంది, ఆయనకి ఎవ్వరికి పర్మిషన్ లేదు, ఫ్యామిలీ మెంబర్లకు. మేము హైదరాబాద్ లా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి నేనే ఆయన భార్యను, మేమే ఆయన బిడ్డలము అని నా బిడ్డలు నేను పోలీస్ స్టేషన్ లో అటెస్ట్ చేయించుకొని పోయి అక్కడ కలవాలి. ఆ సర్టిఫికెట్ ఉంది మా దగ్గర. ఆర్థర్ జైలుకు ఆ సర్టిఫికెట్ పనికిరాదన్నారు. మళ్ళీ మేము అట్లా సంతకాలు పెట్టించుకొని రావాలని 29 నాడు నేను పొద్దున 7 గంటలకు పోయి లైన్ లో నిలబడి 1 గంట 2 గంటల దాకా వెయిట్ చేసిన. ఆయనతో ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఆ రోజే తలోజా జైలుకు మారుస్తున్నామని చెప్పారు. ఇంకా నేను అప్పటికి వచ్చేసిన, 29 ఫిబ్రవరి నాడు వచ్చేసిన. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ నేను కలవలేదు. ఇక ఏమైనా ఉత్తరాలు రాస్తున్నారు, వారానికి ఒకటి, 10 రోజులు 15 రోజులకు ఒకటి ఉత్తరం రాస్తున్నారు, అది తప్ప ఇంకేమీ లేదు. చిక్కడపల్లి పోలీసులు వచ్చి బాగాలేదట అని ఫోన్ చేసి చెప్పిండు. పోదామనుకున్నాము, రెడీ అవుతున్నాం, కోర్టులో పర్మిషన్ కావాలన్నారు. కోర్టులో పర్మిషన్ వేసినాం, రాలేదు. అయినా సరే పోదామని ఫస్ట్ నాడు బయలుదేరదాం అనుకుంటే అప్పటికే ఆయన బాగా అయిపోయిండు, తలోజా జైలుకు షిఫ్ట్ చేస్తున్నాం అన్నారు. అట్లా మాకు పోయి చూడడం కుదరలేదు. తలోజా జైలు బాగున్నాడు అన్నారు. తలోజా జైలుకు మళ్ళీ రిటర్న్ 1st తారీఖు నాడు వచ్చి 6వ తారీఖు నాడు, జూన్ 6వ తారీఖు నాడు నాకు ఉత్తరం రాసింది. అప్పటికి కొంచెం బాగానే ఉన్నది ఉత్తరంలో. సరే మామూలు విషయాలు, ఆరోగ్యం బాగాలేదని చెప్పారు కానీ మామూలుగా నార్మల్ గానే ఉన్నారు కొంత మానసికంగా. తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది 7వ తారీఖు నాడే, సేమ్ 7వ తారీఖు నాడే ఫోన్ వచ్చింది. అప్పటికే చాలా మాట ముద్దగా ఉంది, సరిగ్గా కోహరెన్స్ లేదు. అదంతా చూసి కొంచెం భయం వేసింది మాకు. ఏమిటి ఇట్లా అనుకొని అందరికి చెప్తూనే ఉన్నాం. మళ్ళా 7 తర్వాత 24కు వచ్చింది ఫోన్, 24 జూన్కి వచ్చింది. అప్పటికి పూర్తిగా ఇదైపోయి హిందీలో మాట్లాడడం మొదలుపెట్టింది. అబ్నార్మల్ అది. ఎందుకు నాతో హిందీలో ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే, ఆహా నువ్వెవరు అన్నట్టు అనుకొని మళ్ళీ ఒకటి తెలుగు మాట మాట్లాడడం, మళ్ళీ హిందీలోకి వెళ్ళిపోవడం. అప్పుడే అబ్నార్మల్ అనిపించింది మాకు. ఎట్లున్నారు నీ జైలు వాళ్ళని అడిగితే బాగున్నారు అని చెప్తున్నారు. మళ్ళీ మొన్న 2 జూలై నాడు వచ్చింది ఫోన్. 2 జూలై నాడు అయితే అసలు ఎవరిని గుర్తించలేదు. మనవరాళ్ళు ఉన్నారు, నా బిడ్డ ఉన్నది, అందరం ఎవరిని పలకరించినా కానీ ఎవరిని గుర్తించలేదు, ఏం మాట్లాడలేదు. మీ ఆరోగ్యం ఎట్లుందంటే మాత్రం బాగున్నా అని అంటే అబ్నార్మల్ గా, ఒక చిన్నపిల్లలు చెప్తారు కదా సమాధానాలు, అట్లా అబ్నార్మల్ గా చెప్తున్నారు.
అప్పటికే మాకు బాగా భయం వేసింది, ఏమైందని. ప్రతిసారి మేము తన ఫోన్ వచ్చినాక జైలుకి ఫోన్ చేసి అడుగుతున్నాం, ఎట్లుందని. బాగున్నారని చెప్తున్నారు. ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారో చెప్పమంటే అది ఏం చెప్పడం లేదు. లాస్ట్ కు నిన్న సాయంత్రం వచ్చిన ఫోన్ లో మాత్రం పూర్తిగా అర్థమైపోయింది, ఆయన ఆరోగ్యం ఏమీ బాగలేదని, పూర్తిగా క్రిటికల్ కండిషన్ లో ఉన్నదని అర్థమైపోయి మాకు చాలా భయం వేస్తుంది ఆ విషయంలో. సరైన ట్రీట్మెంట్ ఇచ్చి కొంచెం మంచి హాస్పిటల్లో చేర్పించి ఏదైనా చేసి, ఎలక్ట్రాల్స్ మా డాక్టర్లను అడిగితే ఎలక్ట్రాల్స్, సోడియము ఇవన్నీ తగ్గిపోతే అట్లుంటది అని చెప్తున్నారు. అరటిపండు, కనీసం ఒక అరటిపండు అయిన రోజు, అది కూడా నిన్న చెప్పినాం కానీ తనకేం అర్థం కాలేదు. ఒక అరటిపండు తినండి అని కూడా చెప్పినాం, దానికి కూడా తనకేం అర్థం కాలేదు. పక్కకున్న అటెండెంట్ తీసుకొని ఈ విషయాలన్నీ చెప్పిండు మాకు. His hospital reports were submitted in court. Have you received a copy of his hospital records? We received the copy from our lawyers because hospitals were asked to submit the reports to the court. So both JJ Hospital and Taloja Jail Hospital submitted the reports to the court, and court had given those reports to our lawyers. So through lawyers we got them and we could just go through them, and which clearly shows there are some contradictions between JJ Hospital report and Taloja Jail Hospital reports. But what JJ Hospital basically identified after the test is vitals might be normal, but electrolytes are too low. Sodium and potassium are very low, and 14 days they asked for. After 14 days they asked for the review with the electrolytes test, and also take him to urology OPD after 14 days because he had prostate gland issue. So urology OPD they asked for, and even in a CT scan they did the CT scan also. In CT scan, it was identified that he is developing atrophy. This atrophy, what we could identify from our doctors, what we could understand from our doctors is shrinking of the brain cell, shrinking of brain. That is, brain cells will not be functional. Some brain cells will be dying and will not be functional, which will have impact on anything of the human being. That is, wherever it shrinks, that kind of a functioning will be in trouble. That is what JJ Hospital report mentions. So now, have they done a follow-up at Taloja Jail? No follow-up at all. No follow-up. And when we try to find out what happened to follow-up, my father is not in a condition to tell what happened to follow-up because he did not even understand what is his illness. He never spoke to us what is his illness. He was just going on saying, I'm okay kind of things. But the friend, that is the attendant, co-prisoner, he mentioned once that they may not take him to Taloja Hospital, saying that now COVID risk is there. Sorry, JJ Hospital. Once again, they may not take him to JJ Hospital for the follow-up because COVID risk is there. But they did not even provide the treatment for this. So now we are also joined now by Mr. Venugopal Rao, and he has been consistently demanding that Varavara Rao be released and proper treatment be given to him. So what are the demands which you are raising on behalf of the family and on behalf of the supporters of Mr. Varavara Rao? Actually, we are not, right now we are making only one demand, that a better medical treatment should be given. But for the last 2 years, we have been making at least 5-6, a bouquet of demands. Any one of them we are willing to take. One, the case is a fabricated case on fake evidence, so the case should be withdrawn. This was not only our stand, even Maharashtra state government, Mahavikas Aghadi government, when it came to power, Sharad Pawar himself in a public meeting said this case is based on fabricated, cooked up evidence. And he said investigators have to be investigated. He tried to do that, and yes, he wanted a special investigation team to be set up to investigate the investigation officer, Shivaji Pawar. So that is our first demand, that withdraw the case because it's based on fake evidence. Second, even if it is not withdrawn, because as I told in my press conference also, VV fought 25 cases, came out unscathed. So we are not worried about the case. This case will also go. But even while the case is going on, for the last 22 months, he has been incarcerated.
This is unheard in history. He's an under trial prisoner. Under trial is not punishment. Process cannot be a punishment. Judicial process cannot be a punishment. In Indian jurisprudence, bail is rule and jail is exception. V.R. Krishnaiyer, in his famous landmark judgment in 1977, said this: bail is rule and jail is exception. Unless the person goes out of the ambit of police or escapes from the country or avoids judicial process, then only jail should be applied. This was guideline set by Supreme Court. But in this case, he has been attending courts for the last 45 years. He participated in the trial for 25 cases. Even then, this rule is not being implemented in his case, and he is not given bail. He is denied bail. This is our second demand, give bail. Third demand, as from August 28th through November 18th, he was confined to house. According to Supreme Court direction, he was under house arrest. At least because of his age, considering his age and ill health, keep him house arrested with us. That is our third demand. Fourth, even if he's in jail, take him to a better hospital and give whatever required medical care is needed at this hour. He is 80. He is ailing with at least 7 or 8 ailments, and right now he is suffering with this electrolyte imbalance, which may be fatal. That's why a medical care is needed. That is our fourth demand. Fifth demand is release him. We will take care of him, and we will assure that he will continue to follow the judicial process under this case. హేమలత గారు, ఇప్పుడు మీరు ఏమి అడుగుతున్నారు మహారాష్ట్ర గవర్నమెంట్ దగ్గర నుంచి? ఆయనకు సరైన వైద్యం కల్పించి బయట ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేసి ఆయన ప్రాణం కాపాడమని సెంట్రల్ గవర్నమెంట్ ను, మహారాష్ట్ర గవర్నమెంట్ ను కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ హేమలత గారు, చాలా థ్యాంక్స్ అండి.